హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి కుమిత. మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీ యోగక్షేమాలు కూడా నాతో అయితే మీరు షేర్ చేసేసుకోవచ్చు. సో కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి. సో ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి 2 దుపట్టా సెట్ అయితే తెప్పించాను. సో అవి ఎలా ఉన్నాయి, క్వాలిటీ బాగున్నాయా లేవా, మనం ఏ అకేషన్స్కి యూస్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు నేను మీకు రివ్యూ అయితే షేర్ చేయబోతున్నాను. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తుంటాయి. సో వీడియో అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నేను తెప్పించిన 2 ఆర్డర్స్ అయితే ఇవ్వండి. నేను ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తాను. సో డ్రెస్ మెటీరియల్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, అండ్ దుపట్టా సెట్స్ కదా, మనకు మ్యాచింగ్ అంతా బాగుందా లేదా అనేసి, అండ్ ఏ అకేషన్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ డ్రెస్ అయితే ఇదండి. ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో అయితే తీసుకున్నాను. సో ఓపెన్ చేసి నేను క్లియర్గా అయితే మీకు చూపిస్తాను. సో మనకు నెక్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట. చూడండి, కంప్లీట్గా మనకు ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ పార్ట్ మొత్తం హైలైట్గా అయితే ఇచ్చేసారు. సో నెక్ వచ్చేసి మనకు రౌండ్ నెక్ అండి. రౌండ్ నెక్ కింద కూడా మనకు డిజైన్ 2 డిజైన్స్ అయితే ఇచ్చేసారు. చూడండి, రౌండ్గా ఒక డిజైన్ అయితే ఇచ్చేసారు. సో ఏ లైన్ మోడల్లో, సో అది రౌండ్గా వచ్చి ఏ లైన్ మోడల్కి అయితే ఇచ్చేసారు. అండ్ కంప్లీట్గా మనకు ఇంతవరకు అయితే ఎంబ్రాయిడింగ్. సో చూడండి, ఇది వచ్చేసి జారీ థ్రెడ్ అంటారు కదా, ఆ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేసేసారనమాట. సో చాలా నీట్గా ఉంది వర్క్ అయితే. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చేసారండి. అండ్ ఇక్కడైతే మనకు లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇట్లా అటాచ్ చేసి. సో 3/4 స్లీవ్స్ అనమాట. సో ఇంతవరకు అయితే మనకు నెక్ పార్ట్ అండి. నెక్ పార్ట్ అంతా కూడా మనకు ఏ లైన్ మోడల్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నుంచి అయితే చూడండి మనకు ప్రింటింగ్ మోడల్ అయితే వచ్చిందనమాట. సో పర్పుల్ కలర్ మీద మనకు వైట్ కలర్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసారు. సో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట. పెద్ద ప్రింటింగ్ ఏం కాదు, నార్మల్గా డిజైన్. సో పైన అయితే హైలైట్ ఉంది కాబట్టి అక్కడక్కడగా మనకు ప్లెయిన్ లేకోకుండా ఇట్లాగైతే సింపుల్గా డిజైన్ ఇచ్చేసారు. అండ్ లాస్ట్లో వచ్చేసి మనకు హ్యాండ్స్కి ఏ విధంగా అయితే ఇచ్చేసారు, లేస్ వర్క్ కింద కూడా అట్లాగే ఇచ్చేసారనమాట. ఇది వచ్చేసి క్రాస్ కట్ కుర్తీ అండి. సో చూడండి, మనకు క్రాస్ కట్ కుర్తీ అనమాట. లెంత్ వచ్చేసి మనకు యాంకిల్ లెంత్ ఉంటుంది. సో మనకు ఫ్రంట్ సైడ్ నెక్ పార్ట్ అయితే ఇట్లా వచ్చింది కదా. సో ఇది మొత్తం కూడా మనకు రౌండ్ నెక్ అండి. ఫ్రంట్ను బ్యాక్ను అండ్ రెండు కూడా మనకు రౌండ్ నెక్కే వచ్చేసింది. సో మనకు వెనక సైడ్ అంతా కూడా మనకు సేమ్ ప్రింటింగ్ ప్యాటర్న్ అయితే ఉంది. సో ఎక్కడ అయితే చేంజ్ ఏమి ఉండదు. సో చాలా నీట్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి నేను ఎక్సెల్ సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. దీంతో సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. మీడియం నుంచి XXL వరకు అయితే సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అండి. ఇది వచ్చేసి మనకు 400 రూపీస్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇది 3 పీస్ సెట్ అనమాట. సో దీంతో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది పర్పుల్ కలర్ కదా, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ రెండు కూడా అవైలబుల్లో ఉన్నాయండి. సో మొత్తం కూడా 3 కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. అండ్ ప్యాంట్ సెట్ అండ్ చున్నీ కూడా ఎలా వచ్చిందో మనం చూసేద్దాం. సో మనకు ప్యాంట్ సెట్ అయితే ఇట్లా వైట్ కలర్లో అయితే వచ్చేసిందండి. అంటే దాని మీద ప్రింటింగ్ వైట్ కలర్లో అని చెప్పాను కదా. సో ప్యాంట్ కూడా మనకు వైట్ కలర్ అనమాట. వైట్ కలర్లో ఇక్కడ చూడండి మనకు ఎలాస్టిక్ చాలా ఫిట్గా ఉందన్నమాట. సో నీట్గా సెట్ అయిపోతుంది, ఫిట్టింగ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. లెంత్ వచ్చేసి బాగానే ఉంది, బాగా యాంకిల్ లెంత్ వరకు అయితే ఉంది. సో మనకి ఇక్కడ లాస్ట్లో వచ్చేసి సేమ్ లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. చూడండి, ఒక డిజైన్ లాగా అనమాట. సో కలర్ సేమ్ అయినా కానీ మనకు కింద అయితే ప్యాటర్న్ ఇట్లా అయితే ఇచ్చేసారు. సో చాలా సింపుల్గా ఉంటుందండి, నీట్గా ఉంటుంది. సో కాకపోతే దీనికి లైనింగ్ అయితే లేదు. చూడండి, కొంచెం పల్చగా అనిపిస్తుంది. సో మిగతాదంతా కూడా బాగుంది. ఇది వచ్చేసి మనకు బోత్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు సార్. చూడండి, ఒక సైడ్ వచ్చేసి మనకు పర్పుల్ కలర్ అండ్ తర్వాత వచ్చేసి మనం మొత్తం వైట్ కలర్స్ అనమాట. సో ఎడ్జెస్ లో మాత్రం ఇట్లా ఇచ్చేసారు. చాలా నీట్ గా ఉంది. సో సింపుల్ గా మనం అయితే ఎక్కడికైనా బయటకు అట్లా వేసుకెళ్లేటప్పుడు బాగుంది. టాప్ అయితే నీట్ గా ఉందండి. ఆ ప్యాంట్ కొంచెం పల్చగా ఉందంటే ఓవరాల్ గా రేటింగ్ కూడా బాగుంది. నేను చూడండి, ఇదైతే నేను పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. సో నెక్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. సో ఏం లేదండి, నెక్ పార్ట్కి మనకు రఫుల్స్ వస్తాయన్నమాట. సో రఫుల్ స్టేజ్ లాగా వస్తుంది. అండ్ దీన్ని కూడా ఏ లైన్ అనే అంటారు. అండ్ మనకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా చిన్నగా థ్రెడ్స్ అయితే ఇచ్చేసారు. చూడండి, టజిల్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ టై చేసుకోవడానికి. సో నెక్ వచ్చేసి చూడండి మనకు వీ కట్ షేప్ అంటారు కదా. సో వీ కట్ షేప్ దగ్గర అయితే ఇట్లా వచ్చింది నెక్. సో సైడ్ అయితే మనకు రఫుల్ లాగా ఇట్లాగా లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో మనకు ప్యాంట్కిను హ్యాండ్స్కి అన్నిటికీ కూడా ఈ లేస్ వర్క్ అయితే వస్తుంది. సో మనం ఇట్లాగా
ఓపెన్ చేయొచ్చు అనమాట. లేస్ చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి వీ కట్ షేప్ అండి. మనకు ఫ్రంట్ వచ్చేసి వీ కట్ ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ అయితే ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి మనకు 3/4 అనమాట, 3/4 స్లీవ్స్. అండ్ మనకి ఇక్కడ హ్యాండ్స్ కి కూడా ఇట్లా లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. ఏవైతే మనకు రఫుల్ గా యూజ్ చేశారో మనకు నెక్ పార్ట్ వరకు, సో అదే లేస్ వర్క్ అయితే ఇక్కడ హ్యాండ్స్ వర్క్ అయితే ఇచ్చేసారండి. సో లెంత్ చూసుకోవచ్చు, మనకు ఒక హాఫ్ లెంత్ అనమాట. సో ప్యాటర్న్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. మనకు బేస్ కలర్ వచ్చేసి ఇది పింక్ అండి. సో పింక్ మీద మనకు వైట్ కలర్ లో ఇట్లా డిజైన్ అయితే ఇచ్చేసారు. సో డాట్స్ ను అండ్ ఒక ట్రీ లాగా అయితే ఇచ్చేసారు. సో ప్రింటింగ్ ప్యాటర్న్ మాత్రం చాలా నీట్ గా ఉంది. సో మనకు ఓన్లీ రఫుల్స్ వచ్చేసి ఇక్కడ వరకు మాత్రమే అనమాట, అంటే నెక్ పార్ట్ వరకే ఉంది. సో టజిల్స్ కూడా మనకు చూడండి కింద అయితే ఇట్లా టజిల్స్ అయితే ఇచ్చేసారు. సో థ్రెడ్స్ మనం పైన వరకు నెక్ వరకు అయితే మనం టై చేసుకుంటూ ఉండొచ్చు. సో కిందంతా కూడా మళ్ళీ సేమ్ ప్యాటర్న్ అనమాట, మనకు ప్రింటింగ్ ప్యాటర్న్ ఎక్కడా కూడా చేంజ్ ఏం అవ్వదు. సో చాలా నీట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. మనకు కింద వచ్చేసి ఇట్లా చూడండి మళ్ళీ ఇక్కడ లేస్ వర్క్ అయితే ఇచ్చేసారు. సో మనకు మొత్తం కూడా ఓవరాల్ గా లేస్ వర్క్ అయితే కిందంతా డ్రెస్ అంతా కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు క్రాస్ కట్ అండి, క్రాస్ కట్ కుర్తీనే ఉంటుంది. లెంత్ వచ్చేసి యాంకిల్ లెంత్. దీంతో సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఇది స్మాల్ నుంచి XXL వరకు అయితే అవైలబుల్ లో ఉందండి. సో నేనైతే XL సైజ్ అయితే ప్రిఫర్ చేశాను. సైజెస్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మీ సైజుని బట్టి మీరు అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీంతో కలర్స్ కూడా 2 కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయండి. ఇది వచ్చేసి పింక్ కలర్ కదా, వేస్ కలర్. ఇంకో కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్. 2 కలర్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ ప్రైస్ వచ్చేసి ఇది 370 రూపీస్ అనమాట. సో నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ కూడా ఇస్తాను. అండ్ నా కలెక్షన్ అంతా కూడా మీకు లింక్ రూపంలో అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. ఎవరైనా కావాలంటే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేసుకోండి. సో దానికి వైట్ కలర్ ప్యాంట్ సెట్ అయితే వచ్చేసిందండి. ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఎలాస్టిక్, ఇది కూడా చాలా ఫిట్ గా ఉందన్నమాట. సో ఫిట్టింగ్ సైజ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. అండ్ ఇది వచ్చేసి XL సైజ్ అండి. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది చూడండి, అంటే ప్లాజో టైప్ అనమాట. సో మనకి ఇక్కడ చూడండి చాలా లెంత్ అయితే ఉంది. సో అందరికి కూడా ఈజీగా సరిపోతుంది. సో ఇక్కడ లాస్ట్ లో కూడా మనకు ఇందాక చూపించాను కదా, సేమ్ అదే ప్యాటర్న్ అనమాట. ప్రింటింగ్ కూడా చూడండి, ఇది వచ్చేసి లేస్ వర్క్ మనకు కింద ఇట్లాగైతే ఇచ్చేసారు యాంకిల్ దగ్గర. ఇది వచ్చేసి మనకు పింక్ వైట్ కాంబినేషన్ లో అయితే వచ్చేసిందండి. అది బేస్ కలర్ పింక్ అని చెప్పాను కదా. అండ్ ప్యాంట్ వచ్చేసి మనకు వైట్ కలర్ లో వచ్చేసింది. సో సేమ్ అనమాట. చున్నీ కూడా మనకు పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో. సో ఎడ్జెస్ వచ్చేసి మనకు పింక్ ఉంది అండ్ మనకు సెంటర్ లో వచ్చేసి వైట్ కలర్ అయితే ఉంది. సో సింపుల్ వేర్ అనమాట. మనం బయటకు అట్లా వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళడానికి చాలా సింపుల్ వేర్ గా ఉంటుంది. చూడండి చాలా కాంబినేషన్ అయితే చాలా నీట్ గా ఉంది. సో డ్రెస్సులు మాత్రం బాగున్నాయండి. సో ప్యాంట్ కొంచెం పల్చగా అనిపిస్తుంది అంతే, ఓవరాల్ గా బాగున్నాయి. సో 4/5 అయితే ఇవ్వచ్చు. 2 డ్రెస్సులకు కూడా చాలా నీట్ గా అయితే ఉన్నాయి. మనకు టాప్ వేర్ అయితే చాలా బాగుంది. టాప్ వేర్ చున్నీ బాగుంది, ప్యాంట్ కొంచెం పల్చగా ఉంది అంతే. ఓవరాల్ గా అన్ని నీట్ గా ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా యాడ్ చేస్తాను. సో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. టేక్ కేర్, బై బై.